First of all, I would like to thank each and every one of you present in this room today. ఈ వేదికపై ఉన్నటువంటి అందరికి మిత్రులకి అందరికి కూడా వెల్కమ్ అని చెప్తుంది మేడం. Aruna Reddy, Operation Aruna Reddy is हिंदी में बात करो ना, हिंदी में बात करो ना. Okay. Operation Aruna Reddy 17th July की रिलीज. Booking started II. Trying in Telugu. ఇది హిందీ అనుకో నేను బుకింగ్ started II. నేను ఇది హిందీ అనుకోని బుకింగ్ స్టార్ట్ అయినా అంటే ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తాను. మీరు తెలుగులోనే చెప్పేసిందా? मल्टीलिंगुअल एक्ट्रेस, मैं मल्टीलिंगुअल एक्ट्रेस हूँ ना, तो एक ही साथ में सब लैंग्वेजेस साथ में बोल दूंगी. एक సెకండ్ లో మీ అందరికి అర్థమవుతుంది అంటుంది మేడం. అంతేనా? తప్పు చెప్పినారా నేను? बट ऑनेस्टली थैंक यू सो मच. और सबसे पहले सर, थैंक्स अ लॉट फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी टू प्ले अरुणा रेड्डी. मतलब मैं तहे दिल से थैंक्स मेनी थैंक्स. మేడం నేను చాలా బాగా ట్రాన్స్లేట్ చేసినందుకు నాకు చాలా థ్యాంక్స్ చెప్తుంది. అంతేనా మేడం? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఈ సినిమా గురించి ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడు. One more thing I just want to say. So as you know, मैं पहले भी बोल चुकी हूँ कि सिनेमा वर्ड ऑफ माउथ से मुझे लगता है आजकल बहुत ज्यादा हिट होता है. तो आप जहां भी जाते हो हर जगह इस मूवी के बारे में बात कीजिए. ऑपरेशन अरुणा रेड्डी जैसे मैं कर रही हूँ फ्रॉम आई थिंक फ्रॉम एवरी अदर शूटिंग. तो मैं जिससे भी मिल रही हूँ मैं सबको दिखा रही हूँ कि मैं ये पिक्चर कर रही हूँ. प्लीज आप अपने घर पे, फैमिली में, फ्रेंड्स में, कलीग में सबको बताइए ऑपरेशन अरुणा रेड्डी जिंदाबाद. ఆపరేషన్ అరుణా రెడ్డి, ఆపరేషన్ అరుణా రెడ్డి जिंदाबाद. ఆపరేషన్ అరుణా రెడ్డి. पोसानी सर जिंदाबाद. పోసాని సార్కి విజిల్స్ ఎట్లా ఉండాలి మనము. ఇప్పుడు మన ఇంకొక అందమైన హీరోయిన్ మనతో పాటు ఉన్నారు. మేడం మీ పేరు కాజల్ కదా? కాజల్ అనగానే నాకు ఒక పాట గుర్తొచ్చింది. పాడొచ్చా నేను పాట? సారీ. మేడంకి కూడా మేడం తెలుగు వస్తుందా? नहीं आता. మేడంకి నయ్యాత మనమే మళ్ళీ ట్రాన్స్లేట్ చేయాలి. ఈ సినిమా గురించి చెప్పండి మేడం. हिंदी. హిందీ में बात करो, నేను ఉన్నా కదా ట్రాన్స్లేట్ చేయడానికి. बट मुझसे आप हिंदी में बात करो ना, मुझे మీరు हिंदी, आप हिंदी में बात करो, मैं तेलुगु में वाला को ट्रांसलेट कर दिया. ओके सॉरी. मेरे साथ हुआ वही आपके साथ होगा. ठीक है. ओके. नमस्कार मंडी. मेरा नाम काजल है और ये मेरा पहला मूवी है. ఇది నా ఇంకొక మూవీ అని చెప్తున్నారు మేడం. కరెక్ట్ మేడం? కరెక్టేనా సార్? हाँ ये मेरा पहला मूवी है, फर्स्ट मूवी. ये मेरा फर्स्ट मूवी है. और मैं बस थैंक यू कहना चाहती हूँ सर को, इससे ज़्यादा कुछ नहीं कहना चाहती. సినిమా గురించి మీకు, మీ సినిమాలో మీ గురించి ఒక రెండు మాటలు చెప్పండి. ఏ సినిమా అయినా సినిమామో ఎక్కదో కరెక్ట్ సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. మీరు అట్లా చూస్తూ నిల్చోకపోతే ఒక రెండు హెల్ప్ చేయొచ్చు కదా సార్ నాకు. చూపించారు కదా, हाँ मूवी में सर ने झेला है ना मुझे, यहाँ आप झेलोगे मुझे. अभी ఏం మాట్లాడిందో అర్థం కాలేదు, కానీ సినిమాలో మేడం కి పాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. 17th అయితే థియేటర్స్ కి వెళ్ళి తప్పకుండా చూడండి అని మేడం అయితే చెప్తున్నారు. మీ అందరికీ అర్థమైంది కదా? ఇప్పుడు ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? సార్ అదే సార్ మీకోసం నేను అటు ఇటు వెళ్ళిపోతున్నాను సార్. సార్ ఫస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి సార్. నేను అన్ని అడిగే ముందు ఒక క్వశ్చన్ అడగాలి సార్. నేను మామూలుగా సీరియస్గా ఉంటే ఏంది అట్లా సీరియస్ ఫేస్ పెట్టుకొని ఉంటావు అని అంటారు. మీరు ఇంత సీరియస్ ఫేస్ లో కూడా ఇట్లా కామెడీ ఎట్లా చేయగలుగుతున్నారు సార్? సినిమాలు ఎట్లా చేయగలుగుతున్నారు సార్ మీరు? అట్లానే తీసా. ఇంకొక క్వశ్చన్ సార్. ఇవాళ రేపు అమ్మాయిలకి ఇట్లా చీర కట్టుకొని ఇప్పుడు నాలాగా ఇట్లా మంచిగా రెడీ అవడం అంటే వస్తలేదు సార్. మీరు చీర కట్టుకొని డాన్స్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, ఇట్లా సార్ ఇట్లా మీరు ఆడవాళ్ళ చీర గురించి, నా గురించి, నా చీర గురించి మళ్ళీ మాట్లాడేందుకో మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారు. ఇప్పుడే బయటకు వచ్చా. లేదు సార్ లేదు. సింపుల్గా మంచి క్వశ్చన్.
చెప్పండి సార్, ఈ సినిమా గురించి ఒక 2 మాటలు మా ఆడియన్స్ గా చెప్పండి. ఎట్లా ఉండబోతుంది సినిమా? ఆల్రెడీ మీరు ఒక సినిమా తీస్తున్నారంటేనే అందులో మీ యాక్టింగ్ ఉంటుంది. మిమ్మల్ని ఏ రోల్ అంటే మిమ్మల్ని ఒక డైరెక్టర్ గా నేను అభినందించాలా, రైటర్ గా అభినందించాలా ఎట్లా తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు హీరోగా ఈ సినిమా గురించి ఒక 4 మాటలు మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం. ఆపరేషన్ అరుణారెడ్డి. నేను 100 సినిమాలు రాశా రైటర్గా, ఆర్టిస్ట్గా కాకుండా డైరెక్టర్గా 7 సినిమాలు తీశాను. ఇది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే స్టోరీ రాయాలని ఒక ఆలోచనతో ఈ సినిమా చేశాను. ఇందులో ఒక్క వల్గర్ కానీ ఆక్వర్డ్ థింగ్స్ కానీ చాలా ఏమీ క్లియర్గా ఆలోచించి మరీ డైలాగ్స్ రాశారు సినిమాలో. ఇది నాకు బాగా నచ్చిన సినిమా. చిన్న సినిమా. ఈ సినిమా నేను తొందరగా చేయటానికి, ఇది ఫస్ట్ కాపీ తీయటానికి 17వ తేదీకు ఈ సినిమా స్టార్ట్ అవడానికి, రిలీజ్ అవడానికి కారణం నా మిత్రులు పెద్దవారు శ్రీనివాస్ గారు, ఉగాండా శ్రీనివాస్ గారు నిర్మాత. నేనెప్పుడు ఆయన 17-20 ఏళ్ళ నుంచి నేను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నేను వచ్చినా కానీ నన్ను చూసినా కానీ నవ్వుతూ సంతోషిస్తూ ఉంటాడు. నేను సినిమా చేస్తున్నాను అనగానే తనే నేను నిర్మాతగా ఉంటా, మళ్ళీ బెస్ట్ ఆఫ్ లక్, సినిమా చేయని ఈ సినిమా ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఒక్కసారి నిర్మాత, ఈ మూవీ నిర్మాత యుగంగా శ్రీనివాసరావు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సార్ ఒక్కసారి మీరు 4 మాటల్లో సినిమా గురించి, సార్ గురించి సార్ చెప్పండి సార్. గురువు గారు 15-20 సంవత్సరాల నుంచి కలిసి తెలిసిన అతను. ఈ సినిమాని మీరు అందరూ ఆదరిస్తే సంవత్సరానికి 2 సినిమాలు సేమ్ కాంబినేషన్ లో తీయాలనుకుంటున్నాం. సంవత్సరానికి మినిమం 2 సినిమాలు. థ్యాంక్ యూ సార్. సార్ ఎక్కువ మాట్లాడరు, సార్ ఓన్లీ వర్క్ మాత్రమే బాగా చేస్తారు. సార్ ఎక్కువ అంతేనా సార్? మనంతా పనిలోనే ఉంటది నాలుగు అనమాట. అట్లనే ఈ సినిమాలో నటించినటువంటి సాయి గారిని కూడా ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. నమస్తే అండి. ఈ సినిమా గురించి ఒక 4 మాటల్లో ఏం చెప్తారు? ముందుగా విచ్చేసిన పత్రికా విలేకరులకి, సినీ బృంద సభ్యులకి, ఆప్తులకి, ఆత్మీయులకి అందరికీ స్వాగతం అండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా గమ్మత్తైన కథ, అద్భుతమైన కథనం. సార్ గారి రచన ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అటువంటిది ఆయన మళ్ళీ అరంగేట్రం చేస్తూ రెండోసారి మళ్ళీ పోసాని సార్ 2.0 లాగా మళ్ళీ రీఎంట్రీతో వస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఎంత కేర్ఫుల్గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఉంటారు. సో కథ మాత్రం చాలా బాగుంటుంది. మీ అందరూ ఈ సినిమాను చూసి ఆదరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఈ సినిమాకి చక్కటి సంగీతం అందించినటువంటి మహావీర్ గారిని కూడా ఒక్కసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పాటలు చూసినామండి, అదిరిపోయినాయి అసలు పాటలు చాలా. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రోషన్ గారి గురించి మీకు తెలుసు. నన్ను ఆఫీస్కి పిలిపించినప్పుడు స్క్రిప్ట్ని ఒక 15-20 వర్షన్స్ రాశారు. ఆపరేషన్ అరుణారెడ్డి అన్నయ్య చాలా కాన్ఫిడెంట్గా తీస్తున్నాను, చాలా రోజుల తర్వాత ఒక మంచి గొప్ప కథతో వస్తున్నాం అన్నయ్య, ఇవన్నీ ఉన్నాయి అన్నయ్య అనేసి ఇన్ని పేపర్లు చూపించాడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. నేను చాలా ఆశ్చర్యపోయాను. దాంతోపాటు
దాంట్లో లిరిక్స్ రాసి పెట్టారు, డైలాగులు, లిరిక్స్, ఎవ్రీథింగ్ పేపర్ టు పేపర్ రాశారు. కథ నేరేట్ చేసినప్పుడు నేను అనుకున్నాను, డ్యామ్ షూర్